ఒక వేసవి రాత్రి ఇంట్లో ఫ్యాన్ గాలి సడన్గా ఆగిపోతుంది. చుట్టూ అంతా నిశ్శబ్దం. అప్పుడు బయట ఆకాశంలో నక్షత్రాలు ఎంత ప్రకాశవంతంగా కనిపిస్తాయో కదా! ఆ అనుభూతి గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం. ఈ మొత్తం అనుభవాన్ని చెప్పటానికి తెలుగులో మన దగ్గర ఒక సింపుల్ కానీ చాలా పవర్ఫుల్ మాట ఉంది. కరెంట్ పోయిన రాత్రి. ఇది కేవలం పవర్ కట్ గురించి చెప్పే మాట కాదు, దాంతో పాటే వచ్చే ఎన్నో జ్ఞాపకాలను, అనుభూతులను మన ముందుకు తెస్తుంది. దీన్నే ఇంగ్లీష్లో చెప్పుకోవాలంటే ద నైట్ ద పవర్ వెంట్ అవుట్ అనొచ్చు. ప్రపంచంలో అందరికీ పవర్ కట్స్ అనుభవమే అయినా మన దగ్గర మాత్రం దీనికి ఒక ప్రత్యేకమైన ఎమోషనల్ కనెక్షన్ ఉంది. అయితే అసలు పాయింట్ ఏంటంటే, ఈ ఆధునిక ప్రపంచపు హడావిడి అంతా ఒక్క క్షణంలో ఆగిపోయి అంతా నిశ్శబ్దంగా మారినప్పుడు నిజంగా ఏం జరుగుతుంది? పదండి, ఆ నిశ్శబ్దంలోకి కాస్త లోతుగా వెళ్దాం. ముందుగా ఆ సంఘటన గురించే మాట్లాడుకుందాం. అదే ఆ ఆకస్మిక నిశ్శబ్దం. అంటే రోజూ వినిపించే చిన్న చిన్న శబ్దాలన్నీ ఒక్కసారిగా ఆగిపోయి అంతా నిశ్శబ్దంగా మారే ఆ క్షణం గురించి. ఒకే ఒక్క క్షణంలో రెండు వేరువేరు ప్రపంచాలు మన కళ్ల ముందు కనిపిస్తాయి. ఒకవైపు కరెంటున్నప్పుడు వినిపించే ఆ ఎలక్ట్రిక్ లైట్ల చిన్నపాటి హమ్మింగ్, ఫ్యాన్ గిర్రున తిరిగే శబ్దం. మరోవైపు కరెంటు పోగానే ఆవరించే వెన్నెల వెలుగు, లయబద్ధంగా వినిపించే విసనకర్ర చప్పుడు, ఇంకా కీచురాళ్ల అరుపులు. చూసారా ఎంత తేడానో? సరే, ఇక తర్వాతి అంశానికి వెళ్దాం. కొత్త శబ్దాల ప్రపంచం. అంటే మన చుట్టూ ఉన్న హడావిడి ఆగిపోయి మనం నిజంగా వినడం మొదలుపెట్టినప్పుడు మనకేం వినిపిస్తుంది? ఆ నిశ్శబ్దంలోనే అసలైన సంగీతం దాగి ఉంటుంది. మనం ఎప్పుడూ పట్టించుకోని కీచురాళ్ల అరుపులు ఒక రాగంలా వినిపిస్తాయి. ఎక్కడో దూరం నుంచి వినిపించే కుక్కల మురుగుడు ఒక తాళంలా అనిపిస్తుంది. వీటన్నింటి మధ్యలో ప్రేమగా విసిరే ఆ విసనకర్ర చప్పుడు ఒక లయలా ఉంటుంది. ఈ ప్రకృతి సంగీతం మనకు వినిపించాలంటే ముందు ఈ ఆధునిక శబ్దాలు ఆగాలన్నమాట. ఈ శబ్దాలన్నింట్లోనూ విసనకర్ర చేసే ఆ చప్పుడు మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే అది ప్రకృతి శబ్దాల మధ్యలో ఒక మనిషి చేసే ప్రయత్నానికి గుర్తు. ఒకరికోసం మరొకరు ప్రేమగా విసురుతున్నప్పుడు వచ్చే ఆ చప్పుడులో మాటల్లో చెప్పలేని ఓదార్పు ఉంటుంది. ఓకే, శబ్దాల నుంచి ఇప్పుడు వెలుగువైపు మన దృష్టిని మారుద్దాం. అంటే మనం రోజూ చూసే బల్బు వెలుగు స్థానంలో చంద్రుడి వెలుగు వస్తే ఎలా ఉంటుంది? ఒక్కసారిగా ప్రపంచమంతా ఒకే ఒక్క సహజమైన వెలుగుతో నిండిపోతుంది. అదే చంద్రుడు. కళ్ళకి కొట్టేట్టు ఉండే కృత్రిమ దీపాల స్థానంలో చల్లగా, మెత్తగా ఉండే వెన్నెల ఆ పరిసరాల రూపురేఖల్నే మార్చేస్తుంది. ఇంతకీ ఈ మార్పు మనుషుల మధ్య ఉన్న సంబంధాలను ఎలా ప్రభావితం చేస్తుంది? ఆ చీకటిలో అందరూ కలిసి ఒకరికొకరు ఎలా ఓదార్పును వెతుక్కుంటారు? ఈ టైంలోనే మనకి మేడ గుర్తొస్తుంది. మేడ అంటే ఇంటి పైభాగంలో ఉండే ఆ ఓపెన్ టెరెస్. ఇంట్లోని ఉక్కపోత నుంచి తప్పించుకోవడానికి, కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరడానికి అదొక పర్ఫెక్ట్ ప్లేస్. అలాగే వ్యసనకర్ర. ఇది కేవలం గాలి కోసం ఉపయోగించే ఒక సాధారణ వస్తువు మాత్రమే కాదు. ఒకరికోసం మరొకరు వెసురుతున్నప్పుడు అది మాటల్లో చెప్పలేనొక ప్రేమను, శ్రద్ధను చూపిస్తుంది. ఇక చివరిగా ఈ నిశ్శబ్దం వెనుక ఉన్న అసలైన భావోద్వేగమేంటో చూద్దాం. ఒక్క మాటలో చెప్పాలంటే అదొక ఉపశమనపు నిట్టూర్పు. మొత్తం అనుభవానికి ప్రాణం ఏదైనా ఉందంటే అది ఇదే. వేడికి ఉక్కిరిబిక్కిరవుతున్న సమయంలో సడన్గా ఓ చల్లని గాలి తగలగానే అందర్నుంచి ఒకేసారి వచ్చే ఆ చిన్న నిట్టూర్పు 100 మాటల కన్నా ఎక్కువ భావాన్ని పలికిస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ ప్రశాంతత కరెంటు పోయినప్పటికీ దొరికినది కాదు, కరెంటు పోవడం వల్లే దొరికినది. అది మనం ఊహించని ఒక గొప్ప అవకాశమన్నమాట. ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. ఎప్పుడూ శబ్దాలతో, ప్రకాశవంతమైన లైట్లతో నిండిన మన ఈ బిజీ ప్రపంచంలో అప్పుడప్పుడు దొరికే ఇలాంటి నిశ్శబ్దంలో మనమసలు దేనిని మిస్ అవుతున్నాం? ఒకవేళ నిజంగా ఏదైనా మిస్ అవుతుంటే అది ఎంత విలువైనదో కదా?